అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి వివాదం మాత్రం మూడు రోజు కూడా కొనసాగుతుంది. ఆయన ఇంటి వద్ద ఈరోజు తన ఇద్దరు కుమార్తెలతో పాటు 3 రోజులుగా ఉంటున్నటువంటి దువ్వాడ వాణి తనకి ఏదైతే ఆస్తులు రాశాను అని చెప్తున్నట్టు విషయంలో ఎటువంటి వాస్తవాలు లేవు. ఏ ఆస్తులు కూడా దఖలు చేయకుండానే ఈరోజు మా పిల్లలకి దఖలు చేశాను, తనకు కూడా ఆస్తులు ఇచ్చానని చెప్పేసి ఒట్టి మాటలే తప్ప చేతుల్లో ఏవి జరగట్లేదని చెప్పి ప్రస్తుతం మాత్రం ఏదైతే ఇంటి వద్ద ఉన్నామో ఆ ఇంట్లోకి మేము ప్రవేశించడం మా ప్రధాన ధ్యేయం. మా ఆస్తుల మీద ఉండి మా ఆస్తులను అనుభవిస్తూ మాకే ఆస్తులు రాయడం ఇవ్వడం మాత్రం హాస్యాస్పదం భావిస్తూ ప్రస్తుతం దువ్వాడ వాణి అంత ఉన్నారు. చూస్తే నిన్న మీకు పాప పేర ఆస్తులు రాశాను అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఏంటి ఆ డాక్యుమెంట్? సార్, పర్లాకింలో పాతపట్లలో నేను 2 acres మా ఫాదర్ 2 acres కొన్నారు. మా క్వారీ కూడా బ్రౌన్ క్వారీ కూడా పర్లాకింలో మా అమౌంట్తోనే వేసుకున్నారు. దాని మీద నుండి వచ్చింది పర్లాకిండి ఫ్యాక్టరీ. అది కూడా రన్ చేసుకోలేకపోయారు. పాతపట్నం మా డాడీ ఇచ్చిన ఆస్తి మా మమ్మీ పేరు నుండి కూడా సేల్ చేసి అది సీజ్ అయిపోతే అది కూడా క్లియర్ చేసి నిలబెట్టిన తర్వాత అది ఈ ఇష్యూ జరిగిన తర్వాత రాయమంటే తప్పించుకున్నాడు, రాయలేదు. నామినేషన్ వేస్తానని కూడా మీకు చెప్పాను, అసెట్స్ రాస్తానని పార్టీ దగ్గర చెప్పి టికెట్ తెచ్చుకున్నారు, క్లియర్ చేస్తాను అని. ఆ అసెట్స్ రాయిపోవడంతో నామినేషన్ నేను ఫైల్ చేస్తాను అని అన్నాను. ఫైల్ చేస్తానని తర్వాతే పాపం పార్టీ జగనన్న 16,80,000 శ్రీని గారు చేసిన అప్పుని క్లియర్ చేస్తూ అది ట్రాన్స్ఫర్ అనేది గిఫ్ట్ డీడ్ కింద చేశారు. 24 సెంట్లు నా పేరు నుండేది, ఆల్రెడీ 45 సెంట్లు పాప పేరు నుండేది, మొత్తం 60 సెంట్లు. 72 సెంట్లు పెద్ద పాప పేరును కూడా గిఫ్ట్ డీడ్ చేశారు. ఆ గిఫ్ట్ డీడ్ ఆ మధ్యన కొన్న 9 సెంట్స్ అనేవి డబ్బులు ఇచ్చేసారు, కానీ అది ఒకటి రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఆ 72 సెంట్ల మీద 40 లక్షల రూపాయలు జిఎస్టీ ఉండిపోయింది. దానికి పట్టా కూడా అవ్వలేదు. అది కూడా ఒరిజినల్ ఆయన పేరు నుండే ఒరిజినల్ డాక్యుమెంట్ ఆ జిఎస్టీ డిపార్ట్మెంట్లో ఉండిపోయింది. అది క్లియరెన్స్ అవ్వందే ఆ 72 సెంట్లు పట్టా అవ్వదు. ఆ పట్టా అవ్వందే ఆయన గిఫ్ట్ డీడ్ చేసినే మేము దాని మీద ఏమీ ఉపయోగించుకోలేని పరిస్థితి. నామకానికి గిఫ్ట్ డీడ్ చేసి అనిపించుకోవడమే తప్ప దాని మీద చాలా లిటిగెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి క్లియర్ చేయమని కూడా మేము చెప్పడం జరిగింది. సంతకం మళ్ళీ ఒక రకంగా నాకు ఏం చెప్పారంటే దాని మీద రిజిస్ట్రేషన్ కూడా అవసరం ఉంటుంది 72 సెంట్ల మీద అని అన్నారు. ఏమో అలాగ స్లోగా చేయించుకుందాము, నెమ్మదిగా ముందుకు వెళ్దాము అని ఆలోచించాను. నేను అన్నీ పెండింగే ఉన్నాయి సార్. ఏ పిల్లల భవిష్యత్తు కోసం మీ అంటే ఇంకా రానున్న రోజుల్లో ఆ పిల్లల్ని ఎలా సంరక్షించుకుని మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో వ్యక్తిగత దూషణలకు కూడా ఈరోజు వెనకాడకుండా వారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా ఫేస్ చేస్తారు? ఈరోజు మీ పాప అత్తవారి విషయంలో కూడా మాట్లాడుతున్నారు. చూస్తే కనుక ఈరోజు మీ సిస్టర్ మీకు వచ్చినటువంటి కష్టాన్ని, ఇప్పుడు ఆయన లైమ్లైట్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో పాటు సన్నిహితంగా ఉన్నటువంటి శ్రీధర్ కూడాను మీ సమస్యపై ఒక దృష్టి సారించారు. మీకు వచ్చిన ఈ కష్టాన్ని నుండి ఎలా గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారు? నిజం సార్, ఇది రాజకీయ సమస్య కాదు, వ్యక్తిగత సమస్య. చాలా రోజుల నుండి ఇంటర్నల్ పోరాటం చేస్తున్నాను. పొలిటికల్లో ఉన్నాను కాబట్టి ఇది రోడ్డెక్కితే పరువు పోద్ది, కుటుంబ పరువు పోద్ది, పిల్లల పరువు పోద్ది. పార్టీ కూడా మాకు గౌరవ స్థానంలో ఉంచింది. జగనన్నకు కూడా మేము పార్టీ పరంగా మాకు ఇచ్చినందుకు మేము ఇబ్బంది పెట్టకూడదని చాలా పార్టీకి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. పార్టీ కూడా దీని మీద సీరియస్గా స్పందించాలండి. మేము ఎంత ఏం చేస్తాము, మేము అన్నోన్ పర్సన్స్, తెలియని పర్సన్స్ అయితే ఇది ఎఫెక్ట్ ఉండదు, కానీ పాపం మా వల్ల వైసీపీ ఎమ్మెల్సీ అని అంటుంటే పార్టీ మైనస్ అయిపోతుంది. సో నేనేమంటానంటే, నేను ఒక పార్టీ అభ్యర్థిగా పార్టీ మీద అభిమానంతో ప్రత్యేకంగా దీని మీద అధిష్టానం కూడా ఆయన చేస్తున్న పనులు ఖండిస్తూ, నీ పర్సనల్ అఫైర్ని నువ్వు సాల్వ్ చేసుకొని పిల్లల్ని అలా రోడ్డు మీద వదిలేయకూడదు, పిల్లలతో వాళ్ళకి సమస్య క్లియర్ చేసుకొని వాళ్ళు ఏమంటున్నారు అవన్నీ క్లియర్ చేసుకొని గౌరవప్రదంగా నువ్వు బతకాలి అనేది పార్టీ అధిష్టానం కూడా చెప్పాలి అనేది ఇంతకు ముందు కూడా సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళాను. ఇది సెన్సిటివ్ ఇష్యూ, ఎలక్షన్స్లో ఎక్కువ రూమర్స్ అయితే పార్టీకి నష్టం. నేను చాలా ఓపిక పడుతూ నేను బిహేవ్ చేసినప్పటికీ ఫలితం లేకపోయిందండి.
ఈరోజు ఈ సిచ్యువేషను ఈ సిచ్యువేషన్ నుండి బయటపడడానికి ఏ అంశం మీకు పడే అవకాశం ఉంది? అసలు మీరు వాళ్ళు నెగోషియేట్ చేసే ఒక వేదిక కూడా ఎక్కడ కూడా ఖరారు కాలేదు కదా? సార్, తెలియక తప్పు చేస్తే సర్దుకోవచ్చు, లేకపోతే ఒక హాఫ్ నాలెడ్జ్తో బిహేవ్ చేస్తే తెలిసిన వాళ్ళతో చెప్పించవచ్చు. ఒక మూర్ఖత్వం, ఒక రౌడీయిజము, ఒక పద్ధతి లేని బిహేవియరుతో చేసే వాళ్ళకి ఎవరెళ్ళి సంప్రదిస్తారు, ఎవరెళ్ళి డీల్ చేస్తారు, ఎవరితో మనం మాట్లాడిస్తాం చెప్పండి? ఒక బిహేవియర్ ఒక వ్యవస్థ ఉంది. ఒక పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఆయనకు పార్టీ పరంగా కావచ్చు, లేకపోతే మీ పెద్దలు కావచ్చు, ఇంకా చట్టాలు ఉన్నాయి. ఏ మార్గాన్ని ఒడిసి పట్టుకొని ఆయనతో వచ్చినటువంటి ఈ సమస్య నుండి బయటపడడానికి మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేస్తున్న పోరాటం దోహదపడడం లేదు? పాపం జగనన్న కార్యకర్తలు కూడా చెప్పారు సార్ జగనన్నకి, ఆయన కొద్దిరా బాబు టిక్కెట్ ఇవ్వద్దు, ఆయన కరెక్ట్ క్యాండిడేట్ కాదు, మమ్మల్ని కూడా పట్టించుకోవడం లేదు, దయచేసి సార్ అలాంటి క్యాండిడేట్కి ఇవ్వద్దని 80 మంది సీఎం డైరెక్ట్గా లైవ్లో ఉంటూ చెప్తే ఆయన సీఎంకి ఏం చెప్తున్నారో నాకు తెలియదు. అచ్చెన్నాయుడు మీద ఆయనే ఎదిరించగలడు, అచ్చెన్నాయుడు మీద ఆయనే క్యాండిడేటు, ఎవరో పెద్దలు ఈ పార్టీలో ఉండే వాళ్ళు అచ్చెన్నాయుడికి సపోర్ట్ ఇచ్చేస్తున్నారు, అందుకే ఇక్కడ అచ్చెన్నాయుడు గెలుస్తున్నారు అని ఆలోచిస్తున్నారు తప్ప కేవలం శ్రీని గారి బిహేవియర్ వల్లే ఎదుటి పార్టీ వ్యక్తులు గెలుస్తున్నారు, ఈయన సరైన అభ్యర్థి కాదు, ఈయన కరెక్ట్ క్యాండిడేట్ కాదని పార్టీ గమనించలేకపోతుంది. కొన్ని కార్యకర్తలు చెప్పింది నమ్మకపోవచ్చు, మేము నేను చెప్పింది నమ్మకపోవచ్చు, పిల్లలు ఒక డాక్టర్స్, ఒక ఎడ్యుకేటెడ్, వాళ్ళు చెప్పింది కూడా పార్టీ పడిచోని పెట్టిస్తే ఎట్లా సార్? ఏంటిది? వినాలి కదా. మరి ఎక్కడికి వెళ్తున్నారు? మీకు న్యాయం జరగడానికి ఏ మార్గాలు ఎదుగుతున్నారు? ఏ మార్గాలు మీకు అందం దాక్షగా మిగులుతుంది? ఉంది అందం ద్రాక్షకి మిగలడం పోవడం ఉంది, దాని పని జరుగుతుంది. కాబట్టి దేనికి ఓవర్ నైట్ అయిపోతుంది కదా టైం. 3 రోజులు కావస్తా ఉంది, ఎటువంటి చలనం కూడా ఆయన నుంచి రాలేదు, ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతున్నారు. మీ పోరాటంలో మీరు నిమగ్నవుతూ 2 ఆడపిల్లలతో ఇలాగా రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి. మీ గ్రామం నుండి చాలామంది మహిళలు మీకు సంఘీభావం తెలియజేయడానికి వస్తున్నా కూడా ఆపేసే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా రోజుకి సార్, ఇప్పుడు వాళ్ళు నాకు సంఘీభావం చేస్తారంటే నేను తేగలను, వాళ్ళేం గొడవ చేయడానికి లేదు కదా. పాపం నాకు సంఘీభావం తెలియజే, దానికి పోలీసుల అబ్జెక్షన్ ఉండదని నేను అనుకుంటున్నాను. పైడే గారికి, సిఐ గారికి వెళ్ళి చెప్దామని అనుకున్నాను. సార్, కేవలం ఒక సంఘీభావం తెలపడానికి వస్తున్నారు తప్ప ఇంకొక రకమైన ఇష్యూస్ కావని చెప్తే అలో చేస్తారని నా అభిప్రాయం. నేను ఇలా కూర్చుంటే ఇంక మహిళలు స్టార్ట్ అవుతారు, రాజకీయ నాయకులు స్టార్ట్ అవుతారు, ప్రజలు స్టార్ట్ అవుతారు. అది నాకు అలా ఫోకస్ అవ్వడం ఇష్టం లేదు. ఇది నా పర్సనల్. మీకు వచ్చిన కష్టాన్ని మాత్రం వాళ్ళందరూ కూడా మీ కష్టాన్ని పరిగణనలు తీసుకుంటున్నారు. అసలు ఏ సమస్యతో నా కుటుంబం 2 ఆడపిల్లలు పెట్టిన రోడ్డు మీద ఉందని చెప్పి ఒక ఆవేదన వాళ్ళు వెంటాడుతుంది కదా. అవును సార్, మీ కుటుంబ సమస్య మాత్రం అనుకుంటున్నారు, కానీ దువ్వాడ వాణి జడ్పీటీసీ టెక్కలి ఆమెకు వచ్చిన సమస్య మాత్రం ఈరోజు ఆమెకి జీవన్ మరణ సమస్యలా మారిందని ఒక భావనలో ఉన్నారు. అంటే ఇది చాలా మా లైఫ్ డ్యామేజ్ చేస్తుంది సార్. ఇది మాకు పబ్లిక్తో లింక్ ఉండే ఫ్యామిలీ, మేము పార్టీ నమ్మి నెత్తేస్తుంది. మాతో పాటు ప్రజల జీవితాలు పోతున్నాయి, మాతో పాటు పార్టీని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు పోతున్నాయి. సో ఇది ఎవరో నేను విత్ ఇన్ 4 walls ఉండే మా ఫ్యామిలీ అయితే మేము ఏదో ఒక రకంగా ఎలా డిసైడ్ అయితే అలాగే అవుతుంది. కొన్ని లీగల్ ఇవి ఉంటాయి, చట్టాలు ఉంటాయి, దాని ప్రకారం వెళ్ళే ఇది ఉంటుంది. సో అది కాదు, ఇది దాటిపోయింది, ఇది దాటిపోయి రోడ్ ఆల్రెడీగా దువ్వాడ ఫ్యామిలీ తాలూకు ఏదైతే సమస్య రోడ్డు పైకి వచ్చింది, కానీ వచ్చి 3 రోజులు కావస్తున్నాయి, కానీ మీ సమస్య పరిష్కారం దిశగా వెళ్ళే ఏ మార్గం దొరకట్లేదు కదా. ఎవ్వరు కూడా నెగోషియేట్ చేసే పరిస్థితి. నెగోషియేట్ అంటే గట్టిగా నేను చెప్పగలగాలి, నెగోషియేషన్ చేయమని చెప్పాలి నేను. కాకపోతే ఇంకా ఓపిక పడుతున్నాను, దేన్ని ఇది చేయకూడదు అని ఓపిక పడుతున్న కొలది ఇదవుతుంది. ఒక తీసుకొని వెళ్దాం. ఈ సహనానికి కూడాను ఒక హద్దు ఉంటుంది. ఎన్నాళ్ళు ఈ సహనం? 2 ఏళ్ళుగా అనుభవిస్తూ వస్తున్నారు, పిల్లలకు దూరం అయ్యారు, తండ్రి మీకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ లోపల ఒక వేరే మహిళ వచ్చి ఆయన జీవితంలో ఎంటర్ అవ్వడం, ఈ ఆస్తుల విషయంలో కావచ్చు, మీకు రక్షణ కూడా కరువయ్యే పరిణామాలు ఉన్నాయి. ఇక్కడ రాత్రి పగలు 3 రోజులు బట్టి ఉంటున్నారంటే ఎంత అంటే ప్రాణాలని పనంగా పెట్టినట్టే ఉంది కదా ఇక్కడ. సార్, ఎవరో బయట వాళ్ళు మా ఆస్తుల మీదకి వచ్చేసి ఇది కాదు,
కేవలం వాళ్ళ బ్రదరు వాళ్ళ మదరే మేము ఇచ్చాం డబ్బులు, మేము ఇచ్చాం కట్టించాం. వాళ్ళ శక్తి సామర్థ్యాలు లేదు సార్. నేను లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీయే లేదు. నేను వాళ్ళ ఇంట్లో వెళ్ళకపోతే వాళ్ళకి ఎవరికి మ్యారేజెసే కావు. అడగండి, వాళ్ళ ఇంట్లో ఉండే మెంబర్స్కే అడగండి ఏంటి వాళ్ళ పొజిషన్. దువ్వాడ కుటుంబాన్ని పెద్ద కోడలుగా వారందరి లైఫ్లో కూడా వెలుగులు నింపినటువంటి ఒక ఘనతను ఆర్జించినటువంటి వాణి అనుకోవచ్చు. మీరు తెలుసుకోండి చరిత్ర. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళకి మ్యాచెసే రావు. నా పలాసలో వెళ్ళి అడగండి, పలాసలో వాళ్ళు ఇంత చేసిన మీకు ఆ కుటుంబం మొత్తం ఈరోజు మీకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆయన వెనుపై నిలబడుతున్నారంటే ఆర్థిక బలమా లేకపోతే అధికారులు ఉన్నటువంటి అండ? సార్ ఎవరు నిలబడుతున్నారు అలాని? వాళ్ళ కుటుంబం మొత్తం. మూడో తమ్ముడు వచ్చాడా? మూడో తమ్ముడు వైఫ్ వచ్చిందా? ఎవరు? ఆ బాబా నా ఆస్తి కోసం వచ్చాడు. నా తందంటున్నాడు. తన డబ్బులు పెడితే శ్రీని గారి పేరుని ఎందుకు ఉంటుంది? ఎలక్షన్కి వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఆస్తులు పక్కన వాళ్ళ పేరుని రాసుకుంటారు, కానీ ఇది ఎలక్షన్ ముందు కట్టిన ఇల్లు. ఆస్తులు తన పేరుని రాసుకుంటాడు. తమ్ముడి పేరున నిజంగా అతనే పెడితే అతని పేరున కట్టుకుంటాడు. ఎఫిడవిట్లో చూడండి శ్రీని గారి పేరున ఉంది. ఈరోజు 80 ఏళ్ళ వయసులో కూడా మీ అత్తగారు కూడా రోజు మీదకి వచ్చి మీకు ఏం చూపించే పరిస్థితి ఉంది. మా రిలేటివ్స్కి అందరికీ వాళ్ళ చరిత్ర తెలుసు. అందరూ వచ్చి చెప్తారు ఆవిడ ఎలాంటి అమ్మా. రావాల్సి వచ్చింది ఆవిడ ఈ పరిస్థితుల్లో? అసలు ఆవిడకి చిత్తశుద్ధి ఏటో మీకే అర్థమవుతుంది కదా ఆవిడ మాట తీరు బట్టి. అంటే కోర్టుల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ కూడా భగవద్గీత మీద ప్రమాణం వేస్తారు కదా. అలాగే ఏంటంటే అందరూ వేస్తున్నారు, నేను వేసేసి ఏదో ఒకటి మాట్లాడేస్తాను అని పద్ధతుల్లో నిజంగా ఆత్మసాక్షిగా ఆలోచిస్తే ఒక భగవద్గీత మీద కానీ, ఒక వెంకటేశ్వర స్వామి మీద కానీ, ఒక దేవుడి మీద కానీ, దేని మీదైనా ఒట్టేసి గుండె వనకాలి సార్ ఏదైనా ఒక వ్యక్తి కోసం మాట్లాడితే. అంటే ఆవిడ బిహేవియర్ బరితెగింపు విషయంలో ఉందా? ఒక పరాయి స్త్రీని పెట్టుకొని ఇంట్లో ఉంటున్నారనే విషయం కూడా తనకు తెలీదు అన్నటువంటి మాటను కూడా ఆవిడ ప్రస్తావించారు. ఆవిడ కోసం కూడా ప్రస్తావించింది కదా, అమ్మాయి కోసం కూడా ముందు తెలియదంది, తర్వాత ఆవిడ కోసం చెప్పడం కూడా జరిగింది. మరి వాళ్ళ మాటల్లోనే మీకు అర్థమవుతుంది అలా అబద్ధాలు ఆడుతున్నారని. ముందు తెలియదండి. చివరికి ఇప్పుడు ఏం కావాలి? ఎన్నాళ్ళలో ఈ సమస్య పరిష్కారం? ఈ దువ్వాడి ఇంట్లో ఉన్నటువంటి ఈ కుటుంబ కలహాల్లో రోడ్డు మీద పడ్డాయి. ప్రతి ఒక్కరు కూడాను సామాజిక పరంగా ఒక మహిళ అంటే ఇద్దరు ఆడపిల్లలు మీకు వచ్చినటువంటి కాదు, ప్రతి మహిళ కూడా కలత చెందుతుంది. సార్ నాకు అందరు మహిళా సంఘాలు ఆల్రెడీ చాలామంది ఖండన కూడా మీరు చూస్తున్నారు. చాలామంది పెద్దలు ఇచ్చారు. గౌశిరీష గారు ఇచ్చారు, లక్ష్మి గారు ఇచ్చారు, అందరూ చాలామంది ఇచ్చారు ఖండన. ఇలా జరగకూడదు, ఇలా చేయకూడదు, ఇలా బిహేవ్ చేయకూడదని చాలామంది కూడా ఖండన ఇవ్వడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా ఒక మహిళగానే మీకు చేదోడుగా స్టాండ్ అవుతున్నారు, నిలుస్తున్నారు. సో నేను అది స్టాండ్ అవుతున్నారు. మరికొద్ది నేను బరి తెగించి రోడ్డు ఎక్కిపోకూడదు కదా, ఓపిక పట్టాలి. అందరూ నాకు ఇప్పుడు సూరిబాబు గారు బ్రదర్ ఫోన్ చేశారు, కొండబాబు గారు, అమ్మ పలాని వాళ్ళు వస్తాము అంటున్నారని కూడా నాకు చెప్పడం జరిగింది. ఈ లోపల కొద్ది నేను బిజీ అయిపోయాను. నాకు పెద్దగా ఇష్యూ చేయకూడదనే ఓపిక పడుతున్నాను. సమస్య పరిష్కారం తీసుకోకూడదు ప్రయత్నాలు సాగట్లేదు కదా. నాకు ఆలోచన ఉంది. అది దాటిపోతే చేస్తాను. దానికి కూడా సమయం ఉంది. చూస్తే కనుక 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే దువ్వాడ ఇంట్లో ఉన్నటువంటి ఆ సమస్య మాత్రం పరిష్కారం దిశగా ఏ మార్గాలను అన్వేషించినా కూడా ఆ మార్గం లభించే పరిస్థితి లేదు. తన సహనాన్ని పరీక్షిస్తున్నటువంటి దువ్వాడ సీన్ ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను లోపలికి వెళ్ళాలి, తన ఆస్తిని అనిపిస్తున్నటువంటి వారిని మాత్రం ఇంటి నుండి తరిమేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన చేస్తున్న పోరాటంలో అన్ని వర్గాల నుండి అనూహ్యమైనటువంటి మద్దతు లభిస్తుంది. ఈ సమస్యను జట్లింగ్ చేసుకోకుండా సామరస్యంగా పరిష్కరణ తాను చేస్తున్న ప్రయత్నంలో శ్రీనివాస్ మాత్రం ముందుకు రాకపోవడంతోనే ఈరోజు ఇలా పోరాటం చేయాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యను పరిష్కారం దిశగా తాను చేస్తున్న పోరాటంలో తానే గెలుస్తానని దువ్వాడ వాణి మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంకిస్తుంతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.